హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో నీకోసం. సో నేనైతే షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆ ఎల్లమ్మ తల్లికి బోనం అయితే చేసుకున్నాను అని. సో లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం చేశాను నేను. ఈ పిక్ అదే అనమాట, ఇక్కడ మీకు కనిపించే పిక్ అదే. సో అప్పుడైతే ఫస్ట్ టైం బోనం చేసుకున్న నెక్స్ట్ డేనే నేను అనుకున్నది జరిగింది. నిజంగా చాలా చాలా హ్యాపీ. సో అప్పుడే చాలా నమ్మకం వచ్చి ఈ ఇయర్ కూడా నేనైతే బోనం చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇత్తడి బిందెలు తీసుకున్నాను బోనం కోసం, 2 కొత్తవి. నేను రీసెంట్గా బేగం బజార్ షాపింగ్ ఎక్స్ప్లోరింగ్ చేశాను కదా, సో ఆ వీడియోలో చూపించాను కదా. అప్పుడైతే నేను ఈ 2 బిందెలు తీసుకొని బియ్యం కడిగి పెట్టుకొని అందులోనే అన్నం ఉడికేటప్పుడు కొంచెం బెల్లం వేసాను. బెల్లం అన్నం రెడీ అయిపోయింది. సో పైన ఇంకొక చిన్న బిందె కనిపిస్తుంది కదా, దాంట్లో అయితే నేను చింతకాయలు ఉడికించి అది చల్లారిన తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి పిసికి ఆ చారునైతే పోసాను అనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత పూలు తీసుకొని అప్పటికప్పుడు మాల తయారు చేసి మనం ఏదైతే బోనం కుండ చేస్తున్నామో దాన్ని సైజ్ చూసుకొని ఆ కుండకి కట్టడానికైతే నేను సైజ్ చూసి కట్టి పెడుతున్నాను. చూడండి, అక్కడ సైజే చూస్తున్నాను అనమాట. సో దానికిను పైన ఉన్న చిన్న బిందె ఉంది కదా, సో దానికి కూడా కట్టుకోవచ్చు. కొంతమంది కుండలు కూడా చేస్తారు. నేనైతే ఇత్తడి బిందెలో చేశాను అనమాట. సో పూలమాల కరెక్ట్ సైజు చూసి కుచ్చి పెట్టేసుకొని పూలమాలగా పక్కన పెట్టేయాలి దాని తర్వాత మనము పసుపు అనేది పూజించాలి ఆ చెంబులకి, అదే ఆ కుండలకి. సో నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ ఆయిల్ అనేది పూసి దాని తర్వాత మనం చాయ్ పోసుకునే జాలి ఉంటుంది కదా, దాంతో అయితే నేను పసుపు అనేది ఇలా జల్లించాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో అయితే నా లైఫ్లో జరిగిన అద్భుతాలు ఏంటో మీకు చెప్పలేదు కదా. అదేంటి అని అంటే, లాస్ట్ ఇయర్ నేను బోనం చేశాను. స్టార్టింగ్లో మీరు ఆల్రెడీ పిక్స్ చూసే ఉంటారు. అది లాస్ట్ ఇయర్ చేశాను అనమాట. నాకు అంతకుముందు ఎలా బోనం చేయాలి అనిపించింది అంటే, యష్ నా కడుపులో ఉన్నప్పుడు 6 months యష్కి అప్పుడు నా కడుపులో ఉన్నప్పుడు, సో మేడం అన్నారు డాక్టరు, యష్కి అదే బాబుకి కడుపులో ఉన్న బేబీకి బ్రెయిన్లో ట్యూమర్ ఉంది, సో బేబీని అబార్ట్ చేయాలి అని చెప్పి అన్నారనమాట. సో నాకు ఏం చేయాలో అర్థం కాలే. అప్పటికే 2-3 అబార్షన్స్ అయి నేను చాలా సఫర్ అయ్యాను. సో ఇది కూడా ఏంటి ఇలా అవుతుంది, అది కూడా 6th monthలో అని చెప్పి చాలా సఫర్ అయ్యి నేను బల్కంపేట్ వే ద్వారా వెళ్తుండే అనమాట కాలేజ్కి. అప్పుడైతే నేను అమ్మవారికి మొక్కుకున్నాను అనమాట, నా బేబీ సేఫ్గా డెలివరీ అవ్వాలి, ఎటువంటి ప్రాబ్లం ఉండొద్దు, నేను బోనం చేసుకుంటాను అని. సో అలా మొక్కుకున్నాక యష్ హెల్దీగా బేబీ బాయ్ పుట్టాడు. చాలా హ్యాపీ అనిపించింది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా పుట్టినందుకు. సో తర్వాత యష్ నాతో లేకుండే, అమ్మ వాళ్ళతో ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు బోనం చేయలేదు. వాడు నా దగ్గరికి వచ్చాకే వాడిని తీసుకుని వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి బోనం చేశాను. అందుకే లాస్ట్ ఇయర్ చేశాను బోనము. సో దానికంటే ముందు ఏమైంది, నేను అద్భుతాలు ఏంటి అన్నాను అంటే, సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు కన్సీవ్ అయ్యే ముందు 2 months ముందు నుంచి నేను టెస్టులు చేయించుకుంటున్నాను, స్కానింగ్ తీయించుకుంటున్నా. ప్రెగ్నెంట్ నాకు పాజిటివ్ చూపించలేదు, కానీ సిమ్టమ్స్ ఉన్నాయి, అర్థం అవ్వలే. వెయిట్ పెరుగుతున్నా, వామిటింగ్స్ అవుతున్నాయి, అన్ని సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ ప్రెగ్నెంట్ నెగిటివ్ పాజిటివ్ చూపించట్లేదు అనమాట. నెగిటివ్ అనే వచ్చింది. సో నేనేం చేశాను అంటే, అరే ఇలా కాదు, నాకు ఒక మొక్కు ఉంది, అది నేను ఇంకా నెరవేర్చలేదు, సరే వెళ్దాము అని చెప్పి యష్ని తీసుకొని వెళ్ళి నేనైతే బోనం చేసుకున్నాను. బోనం చేసిన నెక్స్ట్ డేనే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూపించింది. నిజంగా అసలు చాలా చాలా హ్యాపీ అనిపించింది. డాక్టర్ కూడా చెప్పారు, అరే ఏంటి స్కానింగ్ 2 months అవుతుంది, ఇంకా స్కానింగ్ అని యూరిన్ టెస్ట్ ఏది పాజిటివ్ చూపించట్లేదు ప్రెగ్నెన్సీ అని చెప్పి. వేరే ట్యాబ్లెట్స్ యూజ్ చేసే టైంకి నాకైతే కరెక్ట్గా బోనం చేసుకున్నందుకు నెక్స్ట్ డేనే ప్రెగ్నెంట్ పాజిటివ్ చూపించడం జరిగింది. సో అప్పుడు కూడా మొక్కుకున్నాను అనమాట, నా బేబీ గర్ల్ అయినా బాయ్ అయినా హెల్తీగా పుడితే చాలమ్మా నీ దయతో, మళ్ళీ బోనం చేసుకుంటాను అని మొక్కాను అనమాట. సో అందుకే ఈ బోనం చేసుకున్నా. పిక్స్లో చూస్తే మీకు స్వస్తిక్ కనిపిస్తుంది కదా కుండ పైన, అలా దానికే వచ్చిందనమాట ప్రింట్ లాగా. జాలితో పసుపంతా కుండ పైన
పట్టిన తర్వాత ఆ స్వస్తిక్ షేప్‌లో అండ్ త్రిశూలం షేప్‌లో నేనైతే గంధం అనేది వేప పుల్ల తీసుకొని, ఆ వేప పుల్లకి గంధం అంటించుకొని, ఆ షేప్ ఎలాగైతే ఉందో ఆ కుండ పైన అదే షేప్‌లో నేను గంధం అనేది పూసి, పైన చేతితో కుంకుమ అనేది రాశాననమాట గంధం పైన. సో, నాకప్పుడు స్వస్తిక్ షేప్ అండ్ త్రిశూలం షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చింది. సో, మిగతా ప్లేస్ అంతా నూనె రాసి పసుపు జల్లించి దానిపైన స్వస్తిక్ ఎక్కడైతే ఉందో, త్రిశూలం షేప్ ఎక్కడైతే ఉందో వాటిపైన గంధం రాసి కుంకుమతో అయితే పెట్టేసుకున్నాం బొట్లు. సో, మీకు పిక్ చూసి అర్థమవుతుంది లాస్ట్‌లో. ఓకే. సో, అదనమాట నా లైఫ్‌లో జరిగిన అద్భుతం అయితే నిజంగా సీరియస్లీ చెప్తున్నాను. ఎవరికైతే పిల్లలు అవ్వట్లేదు అనుకుంటారో ఒక్కసారి బల్కంపేట్‌కి వెళ్ళి ముడుపు కట్టేసి అక్కడ ఉయ్యాలలాగా మనకి అమ్ముతుంటారనమాట. అది తీసుకొని కట్టి మనస్ఫూర్తిగా భక్తితో మొక్కేసిరండి. మీ కోరిక నెరవేరకపోతే నన్ను అడగండి. నిజంగా చెప్తున్నాను, చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు. నాకు ఎప్పుడైతే అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళడం, బోనం చేయడం స్టార్ట్ చేశానో నిజంగా కొంచెం మనశ్శాంతి అయితే నాకు దగ్గరైందండి. అంతకుముందు అంత టెన్షన్స్ పిచ్చి పిచ్చిగా ఉంటుండే లైఫ్. అటువంటిది అమ్మవారి దయతో నా పిల్లలు నాకు సేఫ్‌గా ఉన్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పండి అమ్మాయిలకి? ఒక ఆడపిల్లకి పెళ్ళయిన తర్వాత తన హస్బెండ్ సేఫ్‌గా ఉండాలి, అమ్మాయి సౌభాగ్యంగా ఉండాలి, తన పిల్లలు ఆరోగ్యంగా మంచిగా ఉండాలనే కదా కోరుకుంటుంది. అంతకు మించి అమ్మాయికి ఇంకేం కావాలి చెప్పండి? ఆ అమ్మాయి ఒకసారి అమ్మ అయిందంటే లైఫ్ అంతా పిల్లల గురించి ఆలోచిస్తుంది కదా! సో, అదనమాట. నాకైతే సేఫ్‌గా నా బేబీస్ చాలా అద్భుతాలు జరిగాయి అని ఎందుకన్నాను అంటే, నేను ఒక్కటేసారి లాస్ట్ టైం బోనం చేశాను. ఆ నెక్స్ట్ డేనే నాకు ప్రెగ్నెంట్ పాజిటివ్ చూపియడము. దాని తర్వాత నాకు చెప్పాను కదా 34th వీక్‌లోనే డెలివరీ అయ్యింది. సో, ఆ టైంలో కూడా నన్ను సేవ్ చేసింది ఆ అమ్మవారే అనమాట. దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. ఎందుకు అంటే అమ్మవారు ఎన్నోసార్లు నా కల్లోకి రావడము, అభిషేకం చేపించుకోవడము, అలాంటి కలలు వచ్చినాయి అంటే నా లైఫ్‌లో ఏదో అద్భుతం జరుగుతుందని అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటి అనంటే, నా డెలివరీ టైం నాకు కరెక్ట్‌గా లేకుండే, కానీ ఆ టైం నుంచి నన్ను బయట పడేసింది, నన్ను బతికించింది నా పిల్లల కోసం అంటే ఆ తల్లి మాత్రమే. ఆ తల్లి దయతోనే ఈరోజు నేను ఇలా ఉన్నాను నా పిల్లల కోసం. సో, అందుకే ఆ తల్లి దయ వల్లే నాకు ప్రెగ్నెన్సీ బయట చూపించడము పాజిటివ్‌గా అండ్ సేఫ్‌గా డెలివరీ అవ్వడము. డెలివరీ టైంలో డెలివరీ కాకపోయినా ముందుగానే డెలివరీ అయినా ఆ తల్లి దయతోనే సేఫ్‌గా నేను నా బేబీ ఉన్నామన్నమాట ఈరోజు వరకి. కానీ అమ్మవారిని నమ్ముకొని మనము ఎంత భక్తితో మనం చేసుకుంటామో తల్లి అంత దయ మన పైన చూపిస్తుంది. అది నేను నమ్ముతా. కానీ అదేవిధంగా మనకున్న మొక్కులు మనం నెరవేర్చకపోతే ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది. దానికి కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. నేను మీకు లాస్ట్‌లో చూపిస్తా చూడండి. నేను ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ బోనం చేశానో, ఈ ఇయర్ బోనం కొంచెం లేట్ అయింది చెయ్యడము. అయితే చెయ్యాలి అనుకున్నా. మొన్న లాస్ట్ ఫ్రైడే చేద్దాం అనుకున్నా. కానీ కొన్ని రీజన్స్ వల్ల అత్తమ్మ వాళ్ళు రాలేకపోయారు. సో, వాళ్ళ కోసం నేను ఆగిపోయాను అనమాట. సో, నేను ఎప్పుడైతే ఆగిపోయానో నాకు అప్పుడే ఎఫెక్ట్ చూపించింది ఇంట్లో. నా బాబు చిన్న బాబు, మీకు లాస్ట్‌లో వీడియో నేను యాడ్ చేస్తా చూడండి. ఆ బాబు ఏంటంటే నాలుక పదే పదే బయటికి పెట్టడం. మనకిప్పుడు పాములు నాలుక బయటికి పెడుతూ లోపలికి అంటుంటాయి కదా! అలాగనమాట. నేను ఫ్రైడే ఈరోజు చేద్దాం అనుకున్నా, అది మిస్ అయింది. నెక్స్ట్ డే సాటర్డే నుంచి నా బాబు అలా అనడం అనేది స్టార్ట్ అయిందనమాట. అసలు ఏంటి ఇలా జరుగుతుందా అని నాకు అప్పుడే అనిపించింది. ఓకే, నేను ఈరోజు బోనం చేద్దాం అనుకున్న ఎల్లమ్మ తల్లికి చేయలేదు, అందుకే ఇలాగా అయ్యిందేమో అని. ఆ నెక్స్ట్ డే నుంచే బాబుకి హెల్త్ బాగాలేకపోవడము, అదే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను, ఇలా అన్నారు అని చెప్పి. సో, అలా జరిగిందనమాట. బాబు పదే పదే నాలుక బయటికి పెడుతుంటే ఏంటి ఇలా అంటున్నాడని భయమేసి మా డాడీకి చెప్పాను. నువ్వు నాగుపాముని చూసావేమో ప్రెగ్నెన్సీ టైంలో, అందుకే అలా అన్నారు అంటే, లేదు నేను అసలు బెడ్ రెస్ట్లో ఉన్నాను. అంత క్రిటికల్గా ఉండే నా ప్రెగ్నెన్సీ జర్నీ, నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ. అటువంటిది నేను చూడలేదు. కాన్ఫిడెంట్గా నేను చెప్పాను, డాడీ ఇంట్లోనే ఉన్నాను, ఇంట్లో నేను ఇక్కడ చూశాను అని చెప్పి. తర్వాత నేను మొన్న ఫ్రైడే ఎప్పుడైతే బోనం చేసుకున్నానో ఆ రోజు నుంచి నా బాబు అలా అనడం అయితే మానేశాడనమాట. ఎంత వింత కదా! నిజంగా చెప్తే విడ్డూరంగా ఉండొచ్చు వినే వాళ్ళకి, కానీ ఇది మాత్రం నిజమండి. అసలు నిజంగా నిజం. ఇంకొక అద్భుతం ఏంటి అనంటే,
యష్కి ట్యూమర్ ఉంది అని చెప్పినా కూడా హెల్తీగా పుట్టడం. ఈ వీడియోలో మీకు బోనం చేసుకొని ఎల్లమ్మ తల్లికి, బల్కంపేట ఎల్లమ్మ తల్లికి సమర్పించాను నేను. అయితే ఆ టెంపుల్కి వెళ్ళాను కదా, ఎలాగో తెలియని వాళ్ళ కోసం వీడియో తీద్దాము. బల్కంపేట ఎల్లమ్మ తల్లి కూడా టెంపుల్ విజిట్ చేస్తారు కదా తెలియని వాళ్ళు, ఎక్కడ ఎలా ఏంటి అని చూపిస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందని చెప్పి నేను వీడియో కూడా షూట్ చేశాను. యాక్చువల్గా ఈ వీడియోలో చూస్తారు మీరు. అయితే నేను వీడియో తీసేటప్పుడు వీడియో మొత్తం బయట లోపల అంతా తీశాను టెంపుల్. కానీ ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్ళి ఆ తల్లిని చూపిద్దామని చెప్పి నేను వీడియో ఆన్ చేశానో లేదో, నా వెనకాల ఉన్న ఆమెకి అమ్మవారు పైమెన్కి వచ్చారనమాట. గట్టిగా అరిచేసరికి నేను భయపడిపోయి ఫోన్ ఆఫ్ చేసేసానమాట. అంత భయమేసింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక దగ్గరికి వెళ్ళాము టెంపుల్స్కి అంటే అమ్మవారు ఆ ప్లేస్లో ఉన్నారు అంటే మనం అమ్మవారిని బంధించలేము. ఫోన్లో కానివ్వండి, ఏ విధంగా కెమెరా కానివ్వండి, ఎందులోనైనా అమ్మవారు స్వయంగా మన కళ్ళకి మాత్రమే కనిపిస్తుంది తప్పితే ఎలాంటి ఫోన్లో కెమెరాస్లో బంధించలేము అమ్మవారిని ఎప్పుడైనా. నిజంగా అనిపించింది అక్కడ, నిజంగా అమ్మవారు వెలిసారు కదా, నేను ఎలా బంధించగలను అమ్మవారిని, తప్పు అని చెప్పి నేను వెంటనే అమ్మవారు తన మీనికి పైమీనికి వచ్చి అరిచేసరికి నాకు భయపడిపోయి నేను వీడియో ఆఫ్ చేశాను. బయటకు వచ్చాక ఆలోచించా, అరే నేను ఎంత తప్పు చేశాను కదా, ఓకే మీకోసం నేను వీడియో చూపించాలి అని చెప్పి ఆన్ చేశాను. కానీ మీకోసం నేను చేసింది కరెక్టే, మీకు చూపించాలని నేను ఆన్ చేశాను యాక్చువల్గా. కానీ ఇది తప్పు కదా అనిపించింది నాకు తర్వాత. సో అందుకే అమ్మవారికి ఇష్టం లేని పని నేను చేయలేను కదా, సో అందుకని లోపలైతే వీడియో తీయలేదు. ఇంకా తీసే ఛాన్స్నే నేను తీయలేదు. ఐఎమ్ సో సారీ. బయట అయితే టెంపుల్ అంతా చూపించాను, అండ్ లోపల అమ్మవారు ఎలా ఉంటారో పిక్ కూడా యాడ్ చేస్తే చూసేసేయండి, ఓకేనా. సో నెక్స్ట్ అయితే పూల మల్లలు కట్టేశాను బోనానికి. బొట్లు చూసారు కదా, కుంకుమతో పెడితే ఇలా ఉందన్నమాట. మిగతాదంతా పసుపు. లైటింగ్కి మీకు అక్కడ పసుపు లేనట్టు కొడుతుంది, బట్ పసుపు ఉంది అక్కడ. పూలమాలలు కట్టేసి వేపాకులు పెట్టి సెకండ్ చెంబులో, చిన్న చెంబులో మనము చింతపండు రసం పోసాం కదా, అదైతే పెట్టుకోవాలి, ఓకేనా. సో తర్వాత ఏం చేయాలి అంటే, నేను ఒక గిద్దెడు బియ్యం తీసుకొని, ఒక గిద్దె తీసుకుంటే 4 గుప్పెట్ల బియ్యం పోసాను చూడండి, టోటల్గా 5 అన్నమాట. అర్థమైంది కదా, ఒక గిద్దెడు బియ్యం తీసుకుంటే 4 గుప్పెళ్ళ బియ్యం తీసుకుంటే మొత్తం 5 అయిపోతాయి అన్నమాట. సో ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే ఒక సాప వేసుకొని దానిపైన బియ్యం పోసి మిడిల్లో ఒక గుంతలాగా చేసి బోనం అయితే పెట్టుకోవాలి. మనం చూస్తున్నారు కదా, ఇలా సాప మీద బియ్యం పోసి ఆ బియ్యంలో మిడిల్లో ఒక గుంతలాగా చేసి బిందెనైతే పెట్టేసుకోవాలన్నమాట, బోనం కుండని. బోనం కుండ, చిన్న కుండ పైననేమో నేను ఇలా కొబ్బరికాయ పెట్టి పక్కన పువ్వులు పెట్టాను, ఎందుకంటే నా కొబ్బరికాయ చిన్నగా ఉండింది, అందులో పడిపోతుంది. సో నేనైతే పువ్వులు పెట్టి అడ్జస్ట్ చేసా. మీరు పెద్ద కొబ్బరికాయ ఉంటే అలా పెట్టేసుకోండి. ఇక్కడైతే నా శారీకి మ్యాచింగ్ నేను బ్యాంగిల్స్ వేసుకున్నా, అదే చూపిస్తున్నా అనమాట. మంచిగా అనిపించింది నాకు, అందుకే చూపిస్తున్నా. నెక్స్ట్ అయితే అగరబత్తులు ముట్టించుకొని అమ్మవారికి మొక్కుకోవాలి, అంటే బోనం కుండకి మొక్కుకోవాలన్నమాట. ఇలా బోనం చేసుకున్నాం కదా, మనము ఎప్పుడైతే బోనం ఎత్తుకుంటామో ముందు మొక్కేసుకొని బోనం కుండనైతే ఎత్తుకోవాలి. నాకైతే ఇక్కడ మా అత్తమ్మ హెల్ప్ చేస్తున్నారు చూడండి. అత్తమ్మ వచ్చారు, చెప్పాను కదా, అత్తమ్మ, మామయ్య, అమ్మ, డాడీ వచ్చారు. తర్వాత మా చిన్న ఆడపడుచు, మా అన్న, పిల్లలు వచ్చారనమాట. సో ఇక్కడైతే అత్తమ్మ నాకు బోనం ఎత్తుతుంది చూడండి. కాకపోతే అత్తమ్మకి తెలియలేదు బొట్టు ఎటు సైడ్ ఉంది అని చెప్పి కొంచెం క్రాస్గా పెట్టింది. సో డాడీ చెప్తున్నాడు కొంచెం ఇటు తిప్పండి అని, కానీ ఇంకా పెట్టిన తర్వాత ఎందుకులే అని చెప్పి అలా పెట్టుకున్నాను అనమాట. కొంచెం కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా కనిపించట్లేదు. సో కానీ మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా నేను ఎలా పెట్టాను ఏంటి బొట్లు అని చెప్పి. సో తర్వాత నేనైతే బోనం ఎత్తుకున్నాను చూడండి. తర్వాత అత్తమైతే ఇంకా బయట మనకి కాళ్ళుకి వాటర్ పోసి కాళ్ళు మొక్కుతారు కదా, బోనం ఎత్తుకుంటే మనం అమ్మవారితో సమానం కదా, అమ్మవారికి బోనం సమర్పించడానికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా మనమైతే ఏం చేయడానికి ఉండదు. సో బోనం ఎత్తుకొని నేను బయటికి రాగానే ఇంకా అత్తమ్మ అయితే నా కాళ్ళకి వాటర్ పోసి మొక్కుతుందన్నమాట. తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మనం బోనం ఎప్పుడైతే ఎత్తుకుంటామో తర్వాత మనం వెనక్కి తిరిగి చూడకూడదంట, స్ట్రైట్గా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే అక్కడే ఆగిపోవాలంట, కానీ వెనక్కి మాత్రం తిరిగి చూడకూడదంట, ఓకేనా. సో ఇక్కడైతే ఇంకా వాటర్ అది పోసి
అత్తమ్మ నా కాలైతే మొక్కుతుంది. సో చూసారా, విన్నారా నేను చెప్పిన నా లైఫ్లో జరిగిన అద్భుతాలు? నిజంగా చాలా అద్భుతం అనిపించింది. అమ్మవారి దయతో నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు ఇద్దరు పుట్టారనమాట. నాకు చాలా చాలా హ్యాపీ. ఇదని కాదు, నాకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడే ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేస్తాను. నాకు అంత మంచిగా అనిపిస్తుంది అమ్మవారి దగ్గరికి వెళ్తే. నిజంగా చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే. సో ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాను. ఫస్ట్ నేనైతే బోనం సమర్పించి దర్శనం చేసుకొని వచ్చాను. తర్వాత మళ్ళీ మీకు కూడా చూపిద్దామని చెప్పి నా చిన్న బాబుని ఎత్తుకొని మళ్ళీ వెళ్ళాను అనమాట నేను. సో అప్పుడు వీడియో తీశాను. ఆల్రెడీ వీడియో కంటే ముందు నేను ఒకసారి దర్శనం చేసుకొని వచ్చాను. ఇంకా నా చిన్న బాబు అమ్మవారి దయతో పుట్టాడు కదా, సో నా బాబుని కూడా అమ్మవారికి చూపించాలి అని చెప్పి మళ్ళీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బోనం కుండ ఉండే కదా, సో ఎత్తుకెళ్ళలేదు. సెకండ్ టైం మళ్ళీ బాబుని ఎత్తుకొని వెళ్ళి అప్పుడే వీడియో తీశాను అనమాట. మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలి అని చెప్పి. సో ఇదనమాట. బయట అయితే ఇలా ఉంటుంది. కొబ్బరికాయలు, పూల దండలు, నిమ్మకాయ దండలు, మీకు ముడుపు కట్టాలన్నా కానీ, జాకెట్ పీసెస్, అమ్మవారికి శారీస్ పెట్టాలన్నా అవన్నీ కూడా మనకి టెంపుల్ బయట అవైలబుల్ ఉంటాయి. అన్నీ అక్కడే అవైలబుల్ ఉంటాయి. అవన్నీ తీసుకొని మనము చక్కగా టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే బయట నుంచి లోపలికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. బయట ఇలా ఉంటుంది. సో మనకి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళగానే రైట్ సైడు ట్యాప్స్ ఉంటాయి అన్నమాట కాళ్ళు కడుక్కోవడానికి. సో కాళ్ళు కడుక్కొని ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అనమాట. ఇక్కడ మొక్కుకొని లోపలికి వెళ్ళిపోతే రైట్ సైడ్లో కొబ్బరికాయలు కొడతారు. కొబ్బరికాయలు లోపల కొట్టనివ్వరు. సో బయటే కొట్టేసేయాలి. బయట కొబ్బరికాయలు కొట్టేసి అక్కడే ముడుపులు కూడా కొబ్బరికాయలు కొట్టే దగ్గరే కడతారు, చూస్తున్నారు కదా. సో అక్కడైతే ముడుపు కట్టేసుకొని ఇక్కడ దీపాలు లేదనుకుంటే అగరబత్తులు మనల్ని లోపల వెలిగించారు కాబట్టి అందరూ అమ్మవారి ఫోటో అక్కడ పెడతారు. సో అందరూ అక్కడే వెలిగించుకుంటారు. చూసారా అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మనకి పసుపు కూడా అవైలబుల్ ఉంటుంది బొట్టు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ 2 వేస్ ఉన్నాయి చూడండి. రైట్ సైడ్ వచ్చేసి మనకి 50 రూపీస్ టికెట్ అనమాట. జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు డైరెక్ట్ పంపిస్తారు 50 రూపీస్ టికెట్ తీసుకుంటే. నేను వెళ్ళినప్పుడు తక్కువగానే ఉన్నారు కాబట్టి నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళాను అనమాట. ఇది ఇప్పుడు నేను వెళ్ళేది ఫ్రీ దర్శనం. సో లోపలికి ఇలా ఎంట్రెన్స్ అవ్వగానే టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి. నా లైఫ్ ఎందుకు చేంజ్ అయింది అన్నాను అంటే, చెప్పాను కదా, నేనైతే అమ్మవారిని చాలా నమ్ముతాను. అందుకే నాతో మంచిగా ఉంటూ నా వెనకాల వెన్నుపోటు పొడిచే మనుషుల గురించి అమ్మవారు అయితే బయట పెట్టారనమాట. నిజంగా ఇలాంటి వాళ్ళన నేను ఇన్ని ఇయర్స్ నుంచి నమ్మింది అనిపించింది. వాళ్ళ నుంచి బయటపడ్డాకే నాకు కొంచెం మనశ్శాంతిగా అనిపించి, కొంచెం దూరంగా మనశ్శాంతిగా ఒక్కదాన్ని అయినా కానీ మనశ్శాంతిగా ఉంటున్నాను. నిజంగా ఇలాంటి వారిని నమ్మి ఎంత మోసపోయానా అనిపించింది. చాలా బాధేసింది. కానీ అమ్మవారు ఎప్పటికీ నాకు తోడుగానే ఉంది. అంటారు కదా, పాపాలు చేసి దీపాలు వెలిగిస్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో కానీ కర్మ అనేది ఎప్పటికీ వదిలిపెట్టదు. ఆ చెడు మనుషులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నాకు అమ్మవారి దయతో, అమ్మవారి కృపతో అమ్మవారు ఇప్పుడు నాతోనే ఉంటారు కాబట్టి నేనైతే చాలా హ్యాపీ. అసలు ఎలాంటి మనుషులు అంటే మన ముందు మనల్ని పొగుడతారు, వెనకాల వెళ్ళి తిడతారు. అదేంటో అర్థం కాదు. పాపాలు తప్పులు చేసేది వాళ్ళే, మన లైఫ్లో తప్పులు చేసేది వాళ్ళే మన ప్రమేయం లేకుండా. కానీ మనల్ని బ్యాడ్ చేస్తారు. వేస్ట్ కదా అలాంటి వాళ్ళతో వచ్చి. నిజంగా సరే, వాళ్ళ గురించి ఎందుకు వదిలేదు. నేను లోపల వీడియో తీయగలిగాను కానీ గర్భగుడి దగ్గరికి వెళ్ళేసరికి తీయలేకపోయినా. మరొకసారి నాకు అమ్మవారు దర్శనం ఇచ్చారనమాట. నిజంగా నేను ఇక్కడే ఉన్నాను, నన్ను బంధించొద్దు అని చెప్పి చాలా 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 హ్యాపీ అనిపించింది నాకు. ఇప్పుడు మీతో చెప్తుంటే కూడా నా కళ్ళలో వాటర్ వస్తున్నాయి. నేను అమ్మవారికి అంత దగ్గరగా ఉన్నానా అనిపించింది. నిజంగా చాలు, ఈ జన్మకి ఇది చాలండి నాకు. అమ్మవారి దయ కృప నాపై, నా పిల్లలపై, నా కుటుంబంపై ఉంది. నాకు అది చాలు, చాలా హ్యాపీ నేను. అలాగే అమ్మవారి ఆశీస్సులు, కృప మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అష్టైశ్వర్యాలు అవసరం లేదండి మనకి. మనం అందరం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటే అదే చాలు కదా. ఇంకా టెంపుల్ నుంచి గర్భగుడి నుంచి బయటికి రాగానే వ్యూ ఇలా ఉంటుంది చూడండి. అమ్మవారి ఫొటోస్ పక్కకి పెట్టింటారనమాట. గాజుల మాలతో చాలా బాగా అలంకరిస్తారు ఇక్కడ. సో ఇదేంటి అంటే, నేను నిమ్మకాయ తీసుకున్నాను ఒకటి. చెప్పాను కదా చిన్న బాబుకి హెల్త్ బాగాలేకుండే, సో అమ్మవారి దగ్గర పెట్టిన ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది సైడ్ కూర్చొని ఉన్నారు కదా. ఇది శ్రావణ మాసం కాబట్టి
చాలామంది వాయినాలు కూడా ఇక్కడ టెంపుల్లో ఇచ్చుకుంటారు, చాలా మంచిది అని చెప్పి. కానీ నిజంగా చెప్తున్నాను, అమ్మవారి దర్శనం కావాలి అంటే ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి అని అనిపించింది నాకు నిజంగా. ఆ తల్లి దయ్యం అప్పై ఉంది, నాకు అది చాలు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. కానీ అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను. సో ఇదైతే అమ్మవారి టెంపుల్ అనమాట, బల్కంపేట ఎల్లమ్మ తల్లి టెంపుల్. అది అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే అదే టెంపుల్లో పోచమ్మ తల్లి కూడా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చూపించేది ఇక్కడ అనమాట. మనం బోనాలు సమర్పించేది కూడా ఇక్కడే అనమాట. సో చూస్తున్నారా ఎంత బాగుంటుందో అసలు నిజంగా. సో నేను చెప్పాను కదా, పోచమ్మ తల్లి ఇక్కడే అనమాట, మనం బోనాలు సమర్పించేది ఇక్కడే. మనం డైరెక్ట్ ఈ టెంపుల్లోకి రావచ్చు. 2 వేస్ ఉంటాయి, ఒకటి ఎల్లమ్మ తల్లి టెంపుల్లోకి వెళ్ళడానికి, ఇంకొకటి ఎంట్రన్స్ నుంచి కూడా ఇటు సైడ్ రావాలి. బోనం చేసేవారు డైరెక్ట్ ఇక్కడికే పంపించేస్తారు. ఇక్కడ బోనాన్ని సమర్పించి ఆ గిన్నె కనిపిస్తుంది కదా, అందులో కొంచెం మనం చేసిన బోనంలోంచి అన్నం, అదే పరమాన్నం కానీ బెల్లం అన్నం ఏదైతే వండుతామో అదైతే ఆ గిన్నెలో వేసి అమ్మవారి దగ్గర పెట్టి ఇస్తారనమాట. సో నెక్స్ట్ అయితే అక్కడ నుంచి బయటికి వస్తున్నాను నేను. బయటకు వచ్చే వేళ ఇక్కడ అమ్మవారికి కొంతమంది బియ్యం పోస్తుంటారు కదా, వడి బియ్యం అలాగైతే పోస్తారు. ఇక్కడైతే అమ్మవారి కళ్యాణ తలంబ్రాలన్నమాట ప్యాక్ చేసి అమ్ముతున్నారు కదా. సో మనకి నచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, అది కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా, వడి బియ్యం పోసేవాళ్ళు ఇక్కడైతే పోసేసారనమాట అమ్మవారికి. సో ఇంకా నేను నా చిన్న బాబు అయితే, నా బాబుతోనే వచ్చాను నేను, చిన్న బాబుని ఒక్కడిని తీసుకొని వచ్చాను అమ్మవారికి చూపించాలి అని చెప్పి. ఆ తల్లి దయతో పుట్టాడు కదా నా బాబు హెల్తీగా. సో అందుకే సో ఇక్కడికి వచ్చి చిన్న వీడియో అనమాట, గుర్తుంటుంది అని చెప్పి తీశాను. బాబు యాక్చువల్లీ నిద్రపోయినుండే, సో కనిపించలేదు. సో టెంపుల్ నుంచి ఇప్పుడైతే నేను బయటకు వచ్చేస్తున్నా చూడండి. బయటికి వచ్చేటప్పుడు బయట కూడా మనకి అమ్మవారి ఫొటోస్ అవన్నీ అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడైతే పులిహోర ఉంటుందండి, అమృతం అని చెప్తాను నేనైతే. చాలా చాలా ఇష్టం నాకు అమ్మవారి పులిహోర, పెద్ద ఫ్యాన్సే ఉన్నారనమాట. నిజానికి చెప్పాలి అని అంటే పులిహోర కొనుక్కొని బయటికి తీసుకొచ్చి 30 రూపీస్కి 40 రూపీస్కి అమ్ముతున్నారు, లోపల 20 రూపీస్కి కొనుక్కొని. అంత పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు అక్కడ. చాలా బాగుంటుంది పులిహోర, మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి. సో ఇక్కడైతే చెప్పాను కదా, అమ్మవారి ఫొటోసు, ఇంకా మిగతా దేవుళ్ళ ఫొటోసు, అమ్మవారికి సంబంధించిన ప్రతిదీ టెంపుల్ లోపల కూడా అమ్ముతూ ఉంటారు. సో అమ్మవారు అనుకున్నారేమో, నా కూతురు తన కొడుకుతో వస్తుంది, ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని చెప్పి క్యూ అయితే ఎవరు లేకుండే ప్రసాదం తీసుకునేటప్పుడు. హ్యాపీగా వెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చాను. దాని తర్వాత ఇంటికి వచ్చాక చూసారా, మేమైతే మేకని కట్ చేసాము అమ్మవారి దగ్గర. సో కాబట్టి ఇక్కడ ఇంటికి వచ్చి వంట చేసుకుంటున్నాం అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, అక్కడ వండుకోవడానికి లేకుండే. సో నేనైతే ఇక్కడే వండుతున్నా. కావాలి అంటే బోనం టెంపుల్ దగ్గరే చేయొచ్చు, ఇంకా వంటలు కూడా అక్కడే టెంపుల్ దగ్గర చేసుకొని తింటారు కొంతమంది. సో ఇక్కడైతే నా బాబు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, నా చిన్న బాబు నాలుక బయటికి పెడుతుండే, నేను 1 వీక్ బోనం చేయడం లేట్ అయితే అని చెప్పి. ఇదే అనమాట, నాకు చాలా చాలా భయం వేసింది, అసలు ఏంటి ఇలా పెడుతున్నాడు అని. నేను ఎప్పుడైతే బోనం చేశానో నాలుక అలా అనడం మానేశాడనమాట. అంతా అమ్మవారి దయ అనమాట. అంటే అమ్మవారి ఇలానే కదా మనకి సూచిస్తుంటారు, బోనం చేయాలి, చేసేది ఉంది మొక్కు అని చెప్పి. సో అదనమాట, ఎలాంటి హాని చేయకుండా అమ్మవారి దయతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాము. అమ్మవారి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైఫ్లో కూడా అమ్మవారిని నమ్ముకున్నందుకు ఇలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేసేసేయండి, ఓకేనా. సో ఈ వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఎలాంటి వీడియోలు చేయాలో కూడా కామెంట్ చేసేసేయండి. అయితే ఈ వీడియో చూసి ఎవరికైనా అమ్మవారి మీద నమ్మకం వచ్చి వెళ్ళి ఏదైనా కోరుకున్నట్లయితే అది జరిగిందా లేదా అనేది కూడా కామెంట్ చేసేసేయండి తర్వాత, ఓకేనా. ఇంతవరకు వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.